హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికైతే L2 వాళ్ళకైతే గుడ్ న్యూస్ వచ్చింది. పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. డబుల్ ఇళ్లపై పైసల రిలీజ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్రం నుంచి రావాల్సిన 564 కోట్ల బకాయిలు ఇండ్ల పంపిణీ చేయకపోవడంతో బిల్లులు పెండింగ్. ఇటీవల ఢిల్లీ వెళ్లిన అధికారులకు హౌసింగ్ ఆఫీసర్ల వినతి. ఫండ్స్ వస్తే ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే ఛాన్స్. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు త్వరలో రిలీజ్ కానున్నాయి. ఇందుకోసం హౌసింగ్ ఆఫీసర్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధుల విడుదల కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ లబ్ధిదారుల వివరాలను కేంద్రానికి సకాలంలో పంపకపోవడం వల్ల PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాటా కింద రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గత 2 ఏళ్లుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను రాష్ట్ర అధికారులు తరచూ కలుస్తున్నారు. ఇటీవల మరోసారి ఢిల్లీకి వెళ్ళిన అధికారులు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరారు. ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి 564 కోట్లు రావాల్సి ఉందని చెప్పేసి రాష్ట్ర హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. ఈ బకాయిలు త్వరలో రిలీజ్ చేస్తామని కేంద్రం అధికారులు హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టు ఇండ్లు కేటాయించినందుకే నిధులకు బ్రేక్. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో 1,00,000 జిల్లాల్లో 1,72,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసి ఇందులో కేవలం 1,45,000 ఇళ్ల పనులు మాత్రమే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మరో 30,000 ఇళ్లు పంపిణీకి రెడీ అవుతున్నాయి. మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న బిల్స్ వస్తే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి సొంత జాగా సొంత ఇల్లు లేని L2 లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ ఇళ్ల దగ్గర కాలనీలో మౌలిక వసతులైన రోడ్లు, నీళ్లు, కరెంటుతో పాటు మిగతా వసతులను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించున్నారు. మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా సొంత ఇల్లు లేని L2 లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే L2లో ఉన్నారో వీళ్ళందరికీ త్వరలోనే ఏవైతే ఈ అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసి, అలాగే ఇప్పుడు ఏవైతే ఇండ్లు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వీటన్నిటిని కలిసి త్వరలోనే L2 వాళ్ళకైతే కేటాయించారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికీ చాలాసార్లు పంపిణీ చేస్తామని చెప్పినప్పుడు కూడా పంపిణీ చేయలేదు. మొత్తానికైతే మార్చి లోపల ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ 100% ఈ డబుల్ ఇల్లు అయితే పంపిణీ అయితే ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనము ఒకే దగ్గర నుంచి కాకుండా ప్రభుత్వ వర్గాలను చూస్తున్న సమాచారాన్ని మొత్తం ప్రతి దాన్ని కవర్ చేస్తూ మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటాం. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.